అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకోవాలి. ఎందుకంటే యోదయలో ఉన్నవారు వారి యొక్క స్థలాలు ఇవన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కరువు వస్తే వాళ్ళు నిలదొక్కోలేరు. వాళ్ళు మోస్ట్ వల్నరబుల్ పీపుల్ కనుక ఈ కరువు వస్తే వాళ్ళు తట్టుకోలేరు కనుక అంత్యోకయలో ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి వారు, వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కరువు రాబోతుందని వాళ్ళు కూడబలుకుని ఇవన్నీ చేసి పంపాలి అని నిశ్చయం చేసుకున్నారు. మనం కూడా చాలాసార్లు నిశ్చయం చేసుకుంటాం, ఇది చేయాలి అది చేయాలని. అది ఆ నిశ్చయం దగ్గరే ఉండిపోద్ది. 30వ వచనం చూడండి. అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అనేటువంటి మాట మనం చూస్తాం. సో కరువు అనేది వచ్చినప్పుడు దేవుడు మనందరినీ శిక్షిస్తున్నాడు అనమాట అని వాళ్ళు అక్కడితో ఆగిపోలేదు. సంఘము ఏం చేసిందంటే ప్రజలు నాశనం అయిపోతారు, చనిపోతారు, జబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకి ఆహారం కావాలి, ఆర్థిక వనరులు కావాలని ఏం చేశారు? తన తన శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న వారికి సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేటువంటి మాట మనం చూస్తాం. కరువుల్లో సంఘం ఏం చేసిందంటే, దేవుని ప్రజలు ఏం చేశారంటే వారికంటే ఎక్కువగా వల్నరబుల్గా ఉన్నటువంటి వారు, వారికంటే ఎక్కువగా స్ట్రగుల్ అవ్వగలిగేటువంటి వారు, అట్లాంటి వారికి వారు సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు, సహాయం చేశారు. దానికి ఒక స్ట్రాటజీని వాడారు. కొంతమందితో పంపాలి, ఎట్లా ఇది చేయాలి, మన శక్తి కొలది ఎట్లా చేయాలి అని వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇప్పుడు దేవుడు మనకు ముందుగానే చెప్పాడు అనుకోండి, ఇదిగో నూనె సమస్య రాబోతుంది, లేకపోతే ఉల్లిపాయల సమస్య వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అని చెప్పాడు అనుకోండి, ఒక కరువు ఏదో వస్తుంది. మనం ఏం చేస్తామండి? మన జాగ్రత్తలో మనం ఉంటాం. మనకంటే హాని పొందగలిగినటువంటి వారు, మనకంటే స్ట్రగుల్ అవ్వగలిగిన వారి గురించి మనం ఆలోచించి. కానీ క్రైస్తవుడు ఏ విధంగా ఆలోచన చేయాలంటే, అయ్యో ఇది వస్తే కనుక రేపు పొద్దున్న ఉన్నవాళ్ళు ఎట్లా నిలదొక్కుంటారు, ఏమవుతుందని మనము హాని పొందేటువంటి వారి కొరకు, స్ట్రగుల్ అయ్యేటువంటి వారి కొరకు ఆలోచన చేయాలి. ఒక స్ట్రాటజీతో సంఘం ముందుకు రావాలి.